హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మ భూమి, నా కోరిక నెరవేర్చావమ్మా, చాలమ్మా, నాకు ఈ సంతోషం చాలు అని కృష్ణప్రసాద్ భూమికి చెప్తూ ఉంటాడు. అయ్యో మోయ, ఏంటి మోయ ఇలా మాట్లాడుతున్నారు అని భూమి అంటూ ఉంటే, ఎన్నో ఏళ్ళ నా కోరికమ్మా ఇది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరేమ్మా, ఇక నేను బయలుదేరతాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అదేంటండి అప్పుడే వెళ్ళిపోతా అంటున్నారు? శివ పూరి మెడలో తాళి కట్టిన తర్వాత అక్షంతలు వేసి వెళ్దురు అని శారద అంటూ ఉంటుంది. అవును మోయ, అత్తయ్య చెప్పిందే కరెక్టు అని భూమి అంటూ ఉంటుంది. అది కాదమ్మా భూమి, ఇప్పటికే గగన్ నా పైన కోపంగా ఉన్నాడు. నేను ఉన్నానన్న కోపంతో తన చెల్లి పెళ్లిని సంతోషంగా చూడలేకపోతున్నాడు. వాడు సంతోషంగా ఉండాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, లేదు మోయ, బావ కోపం నీటి బుడగ లాంటిది. బావ కోపాన్ని నేనే పోగొడతాను. మీరు కంగారు పడకండి, పదండి మండపం మీదకు వెళ్దాం అని భూమి కృష్ణప్రసాద్ శారదలను తీసుకొని మండపం మీదకు వెళ్తుంది. ఇక మరోవైపు అపూర్వ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. వదిన, మనం ఇంత కష్టపడి వెళ్తున్నాము, పెళ్ళి ఆపగలుగుతామా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. మీరా, నీకు నా మీద నమ్మకం లేదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అదేంటి వదిన అంత మాట అన్నారు అని మీరా అంటూ ఉంటుంది. మరి పెళ్ళి ఆపగలుగుతామా అంటావేంటి? ఆపటానికే కదా వెళ్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఆ శివ పూరిని పెళ్లి చేసుకుంటాను, మా భూమి అక్కకు మాటిచ్చానని మాట్లాడుతున్నాడు. ఆ శివ చేత మన బిందు మెడలో ఎలా తాలి కట్టిస్తావా అని అడుగుతున్నాను వదిన అని మీరా అంటూ ఉంటుంది. మీరా, మనం మండపం దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో క్లియర్ కట్గా నీకు చెప్తాను. నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వు అని అపూర్వ అంటూ ఉంటుంది. సరే వదిన, మీరు ఎలా చెప్తే అలా అని మీరా అంటుంది. మనం మండపం దగ్గరకు వెళ్ళేసరికి మండపం దగ్గర పూరి శివాల పెళ్ళి జరుగుతూ ఉంటుంది. మనం అనుకోకుండా అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు అని చెప్పి నువ్వే అనాలి మీరా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఎలానో ఒకసారి నేను నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, చూడు మీరా అని అపూర్వ అంటూ ఉంటే, సరే వదిన అని మీరా అంటుంది. పూరి శివ మెడలో మనం వెళ్ళేసరికి తాళి కడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి మీరా గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. అప్పుడే అపూర్వ నక్షత్ర కూడా వచ్చి మీరా బిందుల పక్కన నుంచి ఉంటారు. భూమి వాళ్ళందరినీ చూసి, పిలవని పేరెంటానికి మీరెందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పెళ్లి ఆపటానికి అని చెప్పి మీరా అంటుంది. పెళ్లి ఆపటానికి మీరెవరు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న పెళ్లి కొడుకు పూరి మెడలో తాళి కట్టడానికి వీల్లేదు, నా కూతురు బిందు మెడలో తాళి కట్టాలి అని మీరా అంటుంది. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఎలా జరుగుతుందంటే, శివ నా కూతురు బిందు ప్రేమించుకున్నారు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు బావా, నమ్మొద్దు అని భూమి అంటూ ఉంటే, అందుకు సాక్ష్యాలు ఇవిగో గగన్ అని చెప్పి మీరా బిందు శివాలు కలిసి దిగిన ఫోటోలను గగన్ మొహం మీద విసిరి కొడుతుంది. ఇక గగన్ కింద పడ్డ ఫోటోలను తీసుకొని చూస్తూ ఉంటాడు. ఫోటోలను చూసిన గగన్ ఏం చేయాలో అర్థం కాక షాక్లో ఉంటాడు. ఏంటి గగన్, ఇప్పటికైనా అర్థమైందా? ఎప్పుడు కూడా చెర్రి బిందు ఇందులో నా చెల్లెలు నా తమ్ముళ్ళు అంటావు కదా, ఇప్పుడు శివ బిందు ప్రేమించుకున్నారు, మరి బిందు కూడా నీ చెల్లెలే కదా. అటువైపు చూస్తే పూరి కూడా నీ చెల్లెలే. మరి పూరికి శివకేమో నువ్వు పెళ్లి కుదుర్చావు, ఇటువైపు చూస్తే బిందు శివాలు ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి పెళ్లి చేస్తావు గగన్, ఎవరికి న్యాయం చేస్తావు గగన్ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్ కుప్ప కూల్తాడు. బావా, ఈ అపూర్వ పెళ్లి చెడగొట్టడం కోసమే ఇదంతా చేస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. పిచ్చి భూమి, నేను నోటితో చెప్తే కనుక గగన్ కూడా నువ్వు చెప్పిన మాటలు నమ్మేవాడు, కానీ నేను ప్రూఫ్స్ తీసుకొచ్చాను భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సరే, గగన్ తన నిర్ణయం ఏంటో చెప్పలేకపోతున్నాడు. ఇద్దరు చెల్లెళ్ళే కాబట్టి పూరికి న్యాయం చెయ్యాలా, బిందుకు న్యాయం చెయ్యాలో ఏమీ చెప్పలేకపోతున్నాడు. పాపం గగన్ పరిస్థితి ఎవరికి రాకూడదు. సరే, ఇక్కడ కేపీ ఉన్నాడు కదా, ఇద్దరికీ తండ్రి అవుతాడు, మరి కేపీ అయితే ఎవరికి న్యాయం చేస్తాడు అని చెప్పి అపూర్వ అందరి సమక్షంలో కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. అపూర్వ గారు, అనవసరంగా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. మిస్టర్ కేపీ, ఆ అపూర్వ అడిగిన దాంట్లో తప్పు లేదు, నువ్వైతే ఎవరికి పెళ్లి చేస్తావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు.
ఒరే గగన్, నువ్వు కూడా ఏంట్రా ఆ అపూర్వ మాటలు పట్టించుకుంటున్నావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మర్యాదగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వైతే ఎవరికి పెళ్లి చేస్తావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. శివ బిందువులు ప్రేమించుకున్నారు కాబట్టి, ప్రేమించుకున్న వాళ్ళే పెళ్లి చేసుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరికే పెళ్లి చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ తలదించుకొని చెప్తూ ఉంటాడు. ఇక దాంతో గగన్ కుప్పకూలి పడిపోతాడు. ఇక పూరి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య అని చెప్పి గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమ్మా పూరి, బాధపడకమ్మా, నీకు త్వరలోనే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పటికైతే శివ బిందు ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికే పెళ్లి చేద్దాము అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య అని పూరి చెప్తూ ఉంటే ఇక గగన్ బిందు శివాల చేతులను పట్టుకొని మండపం మీదకి తీసుకొని వెళ్ళి మండపం మీద కూర్చోబెట్టి, పంతులు గారు మంత్రాలు చదవండి, శివ తాళిని తీసుకొని బిందు మెడలో కట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో శివ బిందు మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఏంటి మీరా, నేను చెప్పింది అర్థమైంది కదా, ఇదే అక్కడ మండపంలో జరగబోతుంది, నువ్వు చాలా స్ట్రాంగ్గా మాట్లాడాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే, వదిన మీరు చెప్తుంటే అసలు ఎంత బాగుందో, ఇదే నిజమైతే బాగుండు అని చెప్పి మీరా అంటూ ఉంటే, నిజమైతే బాగుండు కాదు మీరా, ఖచ్చితంగా ఇదే నిజమవుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అప్పుడు ఆ గగన్ గాడు కుప్ప కూలి గుండె పగిలి అక్కడే చచ్చినంత పనవుతుంది, అది చూసి నేను సంతోషపడాలి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అబ్బా, అసలు మీరా వాళ్ళకు ఇలా జరగబోతుందని చెప్తుంటేనే ఇంత సంతోషంగా ఉందే, అక్కడ జరిగింది చూస్తుంటే నా ఆనందానికి అవధులే ఉండవనుకుంటా అని అపూర్వ మనసులో అనుకుంటూ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎదురుగా ఒక కారు వస్తూ ఉంటే అపూర్వ ఆ కారుని చూడకుండా డాష్ ఇచ్చేస్తుంది. దాంతో ఆ కారులో ఉన్న అతను దిగి, ఏయ్ కళ్ళు కనిపిస్తున్నాయా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అపూర్వ కోపంగా కారు దిగి, ఎవడా నువ్వు, నాకు కళ్ళు కనిపించట్లేదంటావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మరి కళ్ళు కనిపిస్తే రాంగ్ రూట్లో ఎలా వస్తున్నావు అని అతను అడుగుతూ ఉంటే, నీకు కళ్ళు కనిపించట్లేదా, మరి నేను రాంగ్ రూట్లో వస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని అపూర్వ అతనితో గొడవ పడుతూ ఉంటుంది. వదిన ముహూర్తానికి సమయం అవుతుంది, రండి వదిన వెళ్దాం అని మీరా అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆగు మీరా అని చెప్పి అపూర్వ అతనితో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు శివ చేతులకి మంగళసూత్రం ఇచ్చి, బాబు మాంగళ్యధారణ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక శివ మంగళసూత్రం తీసుకొని భూమి వైపు గగన్ వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి శివ ఆలోచిస్తున్నావు, పూరి మెడలో తాలి కట్టు అని చెప్పి భూమి గగన్లు అంటూ ఉంటారు. ఇక శివ పూరి మెడలో తాలి కడుతూ ఉంటే భూమి పూరి జడను పైకి ఎత్తి పట్టుకుంటుంది. ఇక అప్పుడే అపూర్వ వాళ్ళ కారు వచ్చి మండపం ముందు ఆగుతుంది. అపూర్వ వాళ్ళు కారు దిగి లోపలికి వస్తూ ఉంటారు. అదే సమయంలో శివ పూరి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. ఇక అపూర్వ వాళ్ళు మండపంలోకి వచ్చేసరికి శివ పూరిల పెళ్లి జరిగిపోతుంది. అది చూసి అపూర్వ, మీరా, బిందు, నక్షత్ర షాక్లో ఉంటారు. ఇక భూమి వాళ్ళు సంతోషంగా శివ పూరీలను ఆశీర్వదిస్తూ ఉంటారు. వధూవరులిద్దరూ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అని పంతులు గారు చెప్పడంతో పూరి శివ, మావయ్య అత్తయ్య ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి భూమి అంటుంది. ఇక పూరి శివ ఇద్దరూ కూడా వెళ్ళి కృష్ణప్రసాద్ శారదల కాళ్ల మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అప్పుడే భూమి అపూర్వను చూస్తుంది. వెంటనే మండపం మీద నుంచి అపూర్వ దగ్గరకు దిగి వెళ్తుంది. ఏంటి అపూర్వ, పెళ్ళి ఆపాలని వచ్చావా, పెళ్ళి అయిపోయింది అపూర్వ, ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు అపూర్వ అని చెప్పి భూమి అంటుంది. భూమి, ఏంటి ఈ పెళ్ళి ఆపలేమని అనుకుంటున్నావు కదా, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలను చూపించి ఈ పెళ్ళి చెల్లదని అందరిలో గగన్ పరువు తీస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది. ఏం సాక్ష్యం ఉంది అపూర్వ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక అపూర్వ బిందు శివాలు కలిసి దిగిన ఫోటోలను భూమికి చూపిస్తూ ఉంటుంది. పిచ్చి అపూర్వ, ఈ రోజుల్లో ఏఐ క్రియేషన్ వచ్చింది, ఏఐ క్రియేషన్తో పెద్ద పెద్ద ఫోటోలనే మార్పింగ్ చేస్తున్నారు, ఇది పెద్ద విషయమేం కాదు, నువ్వు చెప్పినా కూడా ఇక్కడ ఎవరు నమ్మరు అపూర్వ, నువ్వే ఫూల్ అయిపోతావు, అరవకుండా వెళ్ళు అని చెప్పి భూమి అంటుంది. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో, నా బావ సంగతి తెలుసు కదా, మండపంలో ఇంతమంది ఉన్నారని తెలిసి కూడా నా బావ నిన్ను చంపేస్తాడు, నా బావ చేతుల్లో నువ్వు చావకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అపూర్వ అని చెప్పి భూమి అంటుంది. ఏంటి నీ బావ పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, సరే అయితే మా బావను పిలుచుకొస్తా ఉండు అని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఏయ్ భూమి ఆగు అని చెప్పి అపూర్వ అంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ మీరా దగ్గరకు వచ్చి మీరేంటి ఇక్కడికి వచ్చారు? పూరి శివాలను ఆశీర్వదించడానికి వచ్చారా? రండి ఆశీర్వదిద్దురు అని చెప్పి అంటూ ఉంటాడు. చిచి అలా మాట్లాడటానికి సిగ్గుగా లేదా కేపీ అని చెప్పి అపూర్వ అంటుంది. ఎందుకండి సిగ్గుపడాల్సిన అవసరం ఏముందండి? నా మొదటి భార్య శారద కడుపున పుట్టిన పిల్లలు నా పిల్లల పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తుంటే నేనెందుకు సిగ్గుపడాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.